ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఏంటో ఈ పెళ్లి కూతురు మీ ఎక్కడుందో తెలియట్లేదురా. అది ఆ పక్కన ఉంది, తాళం వేసింది. నువ్వు కాళ్ళకు పట్టీలు పెట్టుకున్నావా? చెప్పులే వేసుకున్నాను. మరి ఎక్కడి నుంచో చెప్పుడు? అది కూడా దుబ్బేద్దామనే. అయ్యో 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 అయ్యో. బొమ్మ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందిరది. నీ కళ్ళు దుబ్బేయా? కళ్ళు పీకేస్తాను. నేను మాత్రమే చూడాలి. నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు ఫ్యాన్ తిరగట్లేదు? కరెంట్ పోయినట్టుంది. నేను అందంగా ఉన్నానా? ఇంత అందమైన పిల్ల నా కథల పెళ్ళంగా ఉండాలి. ఇంకోటి కదా పెళ్ళం వద్దే. ఏమయ్యా, అదేమన్నా చెప్పునుకున్నావు టక్కన కొట్టేయడానికి? అది ఆడపిల్ల. ఇంకో అరగంటలో ఆ అమ్మాయికి పెళ్లి జరగబోతుంది. ఇంకో గంట తర్వాత పెళ్ళైనా పర్వాలేదు, అది నాకు మాత్రమే పెళ్ళం అవ్వాలి. దానికి ఏదైనా దారుంటే చెప్పరా? దానికి ఒకే ఒక దారంటే పెళ్లి కొడుకుని లేపేయాలి. పెళ్లి కొడుకుని లేపేస్తే నాకు దానికి పెళ్లి అవుతుందంట. ఏమయ్యా, ఇదంతా జరిగే పనేనా? ఇది ఎలా జరిగే పనిలో మార్చాలి? 9ంటికి ముహూర్తం. ఈ లోపల మీరు వస్తే చాలు, ఏదో చేసేద్దాం. ఇదిగో అతనే పెళ్లి కొడుకు. పనులు ఉంటాయి, ఆ తర్వాత మనం చేసుకోవచ్చు కదా. 9 గంటల ఉంటుంది పార్టీ. త్వరగా వచ్చేసాయి. నువ్వేం కావు. ఏమయ్యా, పెళ్లి కొడుకు బతికొచ్చాడంటే ఏం చేస్తాం? అది చాలా లోతైన బావి, అందులోంచి తప్పించుకుని వచ్చే ఛాన్సే లేదు. సరే లగ్నం పెళ్లి కుమారుడు తీసుకురండి. దేవుళ్ళ వచ్చి మీరు కాపాడారు, లేకపోతే ఏమయ్యేవాడో. ముహూర్తానికి టైం అవుతుంది. ఇదిగో వచ్చేసా. ఏంటి ఆలస్యమైంది? ఏదో గాడిదా వచ్చిన బావిలో తోసింది. గాడిద దోషం ఉంది, కాళహస్తికి వెళ్ళి పరిహారం చేసుకురా. ఆ సంగతి మా తెలుసుకుని పని కాదు. చిరంజీవి సినిమాలో ఫైటింగ్ లో ఏమైందంటే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. గురువా, ఈ పెళ్లి చెడగొట్టడానికి 5 సార్లు ట్రై చేసావు, ఒక్కసారి కూడా వర్కౌట్ కాలేదు. నోరు మూసుకుని ఆ అమ్మాయి నెత్తి మీద 4 అక్షంతలు వేసి మన నోట్లో 4 మెతుకులు వేసి వెళ్ళిపోదాం. ఏమంటావు? దానికోసం మనం వచ్చాం. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః. ఏం చేసినా పెళ్లి మాత్రం ఆపలేకపోయాం కదరా. ఆ పిల్ల టైం బాగుంది. లేదు, ఆ అమ్మాయి టైం బాగుంటుంటే నేను పెళ్లి చేసుకునేది. నీ డబుల్ మీనింగ్ నాకు ఏ రోజైతే అర్థమైందో ఆ రోజు నీకు సమాధి కట్టేస్తా. అక్షంతలు తీసుకోండి. నేను కట్టేస్తాను. చాలేండి. ఏమయ్యా, ఇప్పుడు కూడా ట్రై చేయడం వేస్ట్ అయ్యా, వదిలేవయ్యా. భజంత్రేలు నేను వదలను రా. లేరా నువ్వు తాళరా కడతావు. నువ్వు తాళరా కడతావు. నువ్వు నిన్ను ఎవరు
చెప్పు సమాధానం చెప్పరా తాళి కట్టలే, తాళి. ఏంటిదంతా? ఏంటి ఈ గొడవ? తర్వాత తర్వాత మాట్లాడతారు. వాసు, వాసు. తాళి కట్టి మొగాడవరా నువ్వు కడుపు మంట. నువ్వు ఊరుకోరా. నీ నోరు మూయి. నీకేం తెలియదు? ఆగు. గురువు, అలా చూడు, కుర్చీలు తీసుకొస్తున్నారు. నువ్వు వంగరా. అమ్మా, అయ్యో. మావయ్యకి కప్పు టీ చెప్పు. ఏయ్! ఇదిగో నీకు ది- అక్క పెళ్లి కొడుకు వేస్ట్ ఆ అంకులే బాగా ఫైట్ చేస్తున్నారు. నోరు మూవి. నువ్వు వాడి కొట్టు. ఎవరా చోట పిచ్చ కొట్టి కొడుతున్నాడు మాస్టర్. అరే పోరా, మెగాస్టార్ పవర్ స్టార్ పంచులు కలిపి కొడుతున్నాడు రా. అయితే దొరకకుండా నిన్న వదిలేది. ఒక యువకుణ్ణి పోలీసులు వెతుకుతున్నారు. రారా, చూసారా చూసారా? వైజాగ్, గుంటూరు, చిత్తూరు, ఏలూరు, కాకినాడ మొత్తం 5 చోట్లలో 5 అమ్మాయిలు మోసం చేసి వచ్చాడు. నిజమా కాదరా? ఆ? అవును. గురువు, చాలు, ఇంకా కొట్టి వీడు చచ్చిపోతాడు. పదరా, పద. ఆంధ్ర నుంచే రాస్కల్. ఓకే 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 రేయ్, ఏంట్రా చప్పట్టుకుంటే అందరూ సైలెంట్ అయిపోయారు? వాళ్ళంతే. ఆ. మనమే ఏదైనా రెచ్చగొడితే తప్పితే విషయం వర్కౌట్ కాదు. రెచ్చగొట్టి చూద్దాం. ఏమయ్యా, ఇటువంటి కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతున్నప్పుడు హఠాత్తుగా ఆ పెళ్లి ఆగిపోతే ఆ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారయ్యా? చెప్పండి. ఓకేనా? ఓకే, అవుతుందో లేదో చూద్దాం. ఇక మీదట మనం ఏం చేయాలమ్మా? అన్నయ్య, నేనొక్కదాన్ని ఈ అమ్మాయి పెళ్లి చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు కూడా తెలుసు. నేను నా 5వ తనాన్ని పోగొట్టుకున్నాను. దీని జీవితం పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. ఏం చేయనన్నయ్య? ఏమీ దిగులు పడకండి. ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేకుండా మా అన్నయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి చిచ్చి మిమ్మల్ని కాదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవును అని ఒక మాట చెప్పండి. వద్దు ఊ అని తలాడించండి చాలు. ఏమంటారు? ఆ? ఏ రెడ్డు, నీకు పెళ్ళైందా? 2 పిల్లలు ఉన్నారు. అందరూ తొందరపడినోళ్ళే. ఏంట్రా? ఇప్పుడే నిప్పులో సాంబ్రాణి వేసాను. పొగొత్తదేమో చూద్దాం. అది సరిగా పొగరాలేదా నిన్ను నిప్పులో పడేస్తాను. జీవితాంతం ఒక పెళ్ళం కోసం ఎవడైతే ఫైట్ చేస్తాడో వాడే మొగుడు. సరైన టైంకి వచ్చి నీ పరువు కాపాడాడు. నీకు అతనే సరైన జోడి, తర్వాత నీ ఇష్టం. ఆ. నువ్వేమంటావమ్మా?
నేను నమ్ముకున్న దేవుడే నాకు అన్యాయం చేశాడు. కానీ ఈ మంచి మనిషి నన్ను కాపాడారు. సరే, మీ ఇష్టం. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభు. మంగళసూత్రం కనిపించట్లేదు. ఏయ్, అక్కడ చూడవయ్యా, తాళి నల్లపిల్లి దేవుని చూడు. రా, రా, రా. భజంత్రీలు భజంత్రీలు, పెళ్లి కూతుర్ని ఇలా కూర్చోమని చెప్పండి. మేము రైట్ లో కూర్చోబెడితే నువ్వు రైట్ అంటావే, ఆంటీతో చెప్పేస్తాను. మంత్రం చదవయ్యా. టచ్ చేస్తేనే షాక్ కొడుతుంది. కనీసం 5-6 సార్లైనా ఉంటాయి అనుకుంటాను. అవసరాలు ప్యాకెట్ పెట్టి రేటు పెరిగినప్పుడు అయ్యా, 3 కన్నా ఎక్కువ వేయకూడదు. అది నీ పెళ్ళానికి. నీ పెళ్ళం ఇంత అందంగా ఉంటుందా? No. చూసావు కదా మ్యాట్ అంతా, Hey. ఫైట్ అంతా. Okay. నువ్వు నాలో ఫైట్ చేయగలవా? చేయలేను. మూసుకొని ఏంటమ్మా కొత్త చీర కట్టుకుని రెడీ అవుతున్నా? మ్యాట్ని షాప్ తీసుకెళ్తానన్నారు. వెయిట్ చేయి నైట్ షోకి తీసుకెళ్తాడు. వద్దు, నాకు సినిమా వద్దు, ఏమి వద్దు. ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు. నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఛ! ఎల్పు కావాలా? ఎల్పు హ? దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పట్టుకో క్యాచ్. ఏయ్, ఏంటో వాగుతున్నావు? పెదవులు చూసి చెప్పు చూద్దాం. పెదవులతోట ఏ ఇలా కాదు, నేనేమన్నానో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బైక్ తీసుకొచ్చామంటావా? ఎందుకు? పెదవులు మరీ దూరంగా ఉన్నాయే. అటు, డుప్, డ్రుప్, డ్రుప్, సరే సరే, నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం. పోకిరి. గురువా మ్యాట్నీ షో వేసేశారు. రే ఆగ్రా వస్తారు. యా సరే. నేను నీకు ఆ పువ్వులు పెట్టానా? ఏం అక్కర్లేదు, రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి? సరే సరే సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు. హెల్ప్ చేస్తాను చూడు. ఇలా దూపా చూడు. వద్దు. ఉండవే, నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు. హెల్ప్ చేస్తాను. బొగ్గునే కదా. అయ్యో చేయనివ్వండి. అయ్యో చేయని. అయ్యో మెల్లగా మెల్లగా వెళ్ళండి. ఏం కంగారు పడకే. అయ్యో, ఏయ్, ఆపరా బండి. ఎవరు నువ్వు బస్ కట్టొస్తున్నా? రేయ్, ఏంట్రా కళ్ళు మూసుకుంటున్నా? ఏంటి వైఫ్ తీసుకుని సినిమాకి వెళ్తే కనబట్లా? ఏంట్రా తొందర నీకు? అది ఎలా ఎలా? ఆ, నేను నీకు నేర్పిస్తాను. ఆ, ఇలా ఇలా అలా కాదే, చేతులు ఇలా పెట్టుకోవే. ఏంటి భరతనాట్యం వచ్చేస్తున్నావు? ఇలా చూడు. ఏయ్, ఏయ్, ఏంటి ఏంటి? పీడైపోతుంది, నీకు రావడం లేదు. ఇలా చూడు. నువ్వు ఆపలేదా నిన్ను తరిమి తరిమి కొడుతున్నాయా? సెంటర్ లో ఏంటి న్యూసెన్స్? ట్రాఫిక్ జామ్ అవుతుంది. చెప్పవే. అయ్యో, వద్దు, ఏయ్, నాకు సిగ్గేస్తుంది. ఏంట్రా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే? ఇక్కడ నేర్పిస్తున్నాను కదా. వాళ్ళు పాపం వదిలేయండి. వదిలేవా? వెళ్దాం, వదిలేమంటావా? సరే పెళ్ళ చెప్తుంది, పో పో పోరా పోరా. మంచి పని అయింది, ఆ అమ్మాయి పోపట్టాను చెప్పింది కదా. అన్నాడు. అయ్యే. ఏమిటి నరసింహ ఇది? పీక్ టైం లో ఇలా చేస్తే ట్రాఫిక్ జామ్ ఒకటి ఏమవుతుంది? జామ్ అయిపోతే ఒట్టి బ్రెడ్ తినవయ్యా. ఇదిగో నరసింహ, స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఏదే? నీళ్ళల్లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఆ కంపు కొడుతుంది కదా, నేను కూడా నీళ్ళలోనే వేసుకుంటా తెలుసా. వచ్చిన పని చూసుకోవయ్యా. నువ్వెక్కవే. ఏయ్, ఆ బండి దివా. ముందు ఆటో వెళ్ళమను. సార్ ఇంటర్వెల్ దాటి సినిమా నడుస్తుంది, మళ్ళీ మొదటి నుంచి వేయమంటారేంటి? బుద్ధుందయ్యా నీకు? గుర్రం లాంటి ఒక బైక్, 50 హార్స్ పవర్స్ బైక్ లాంటి ఒక వైఫ్. అయ్యో ఏంటండి? చెప్తేనే కదా అర్థమవుతుంది వాడికి స్పీడ్. చెబితే అర్థం చేసుకోండి సార్. అంటే మేమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, అయ్యో. చూడు. వీరుకు చిర్ర చిన్న చిన్నది. అయ్యో, ఇతను చూస్తున్నాడు. తెరవయ్యా, ఫ్రీగా చూస్తున్నారు ఇక్కడ. అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టమన్నమాట. మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా. ఏం చేస్తున్నారు? బాబు ఎలా ఉంది? ఏంటి? ఛీ!
ఎందుకు కొంచెం దోశ వదిలేశారు? ఇదేంటి చీమా ఆ, ఇప్పుడు చూడండి. ఏంటమ్మా ఇది పక్క చాలా రోజులైంది, ఏం కావాలి? ఆవిడికి మొగుడు కావాలంటయ్యా, నువ్వు రావయ్యా. ఏమయ్యా దోశ పెన మీద వేస్తున్నావా నీ గ్రౌండ్ మీద వేస్తున్నావా? దోశలో సేమ్ ఉందంటే సారీ సార్, వేరే దోశ పంపిస్తాను. నువ్వు లోపల చడ్డీ వేసుకుని దాని మీద మరో చడ్డీ వేస్తావా? ప్యాంట్ కదా వేసుకుంటా. దోశ మీద దోశ ఎలా ఎక్కించుకోమంటావా? పూరి తీసిరా. సారికి 2 ప్లేట్లు పూరి. బుర్రా నువ్వే వెళ్ళి మసాలా వేసుకుని తీసుకొస్తా సార్. పిచ్చ నాకు. ఏంటిది? ఈగ ఇదేంటి? పూరి. ఎప్పుడు చూడు ఎవరే హోటల్లో దోశలో చేముంది, ఏగలో పూరి ఉంది, ఏంటే హోటల్ అడుగుతారు? డబ్బులు గట్టిగా అరవకండి సార్, బిజినెస్ దెబ్బతింటుంది సార్. మీరు ఎప్పుడు కావాలని వచ్చి తినొచ్చు, మీకు అంతా ఫ్రీనే సార్, డబ్బులే ఇవ్వద్దు సార్. నాకు కావాలా? అయ్యో ఏంటిది? లోపల పెట్టుకో. అయ్యో పోయా. అయ్యో నువ్వు చేస్తున్న గోల, అల్లరి, ఎగతాళి, కామెడీ అంతా చాలా జాలీగా ఉంది. కానీ దానివల్ల మిగతా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? నీ జాకెట్ కి మాత్రం ఇన్ని హుక్స్ అంటే నేను చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? నాకే అందాలంటుంది. వైజాగ్, గుంటూరు, పోలీసులు కప్పు చెప్తాడ్రా. చిత్తూరు, ఏలూరు, కాకినాడ. ఎంత ధైర్యం రా నీకు? నిన్ను 5 అమ్మాయిలు మోసం చేసి పెళ్లి చేసుకుని వచ్చాడు. ఇంకా ఎంతమంది మోసం చేస్తావరా? ఏం చేశాడు? ఎందుకలా కొడుతున్నావు? ఏంటమ్మా ఎందుకలా కొడుతున్నావు? వీడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దేవుడ్లాగా ఆయన నన్ను కాపాడాడు. ఇప్పుడు ఈ దేవుడు ముందు ఈ అమ్మాయిని మోసం చేయాలని చూస్తున్నాడు. పాపాత్ముడు వీడు, పాపాత్ముడు. వాడు పాపాత్ముడు కాదమ్మా, అమాయకుడు. నీ మొగుడే మోసగాడు, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అవునండి, ఆ రోజు ప్రాణానికి భయపడి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నేను ఒక బాధ్యత గల ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. అవునక్క, జరిగిందంతా ఆయన నాతో చెప్పారు. అవును ముఖి, వీళ్ళు చెప్పింది నిజమే అయి ఉంటుంది. బ్యాగ్ నుంచి సూపర్ గా ఉన్నావు, బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది. నన్ను పెళ్లి చేసుకోవాలని చూసిన పెళ్లి కొడుక్కి ఈ రోజు 6వ పెళ్లి. సరే వదిలే, కొంతమంది 60 ఏళ్ల పెళ్లి కూడా చేసుకుంటున్నారు. నువ్వు చెప్పిన పెళ్లి కొడుకు 6వ పెళ్లే కదా. ఏరియా మొత్తం నన్ను చేసుకోని అంటున్నారు. చూద్దాం ఎవరికి ఎక్కడ మచ్చ ఉందో అని. అయ్యగారికి కూడా అలా ఇంకో పెళ్లి చేసుకునే ఐడియా ఉందా? ఎక్కడది? ఫ్లాట్ గా ఉందే. ఇలా పైకి ఉబ్బొచ్చిందనుకో, నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్తావు కదా, అప్పుడే పక్కనున్న గుంట్ల మీద ఉంది కదా, అక్కడ ఒక అమ్మాయి, దాని పేరేంటి? షకిల. అదే సెకండ్ మ్యారేజ్ కి థర్డ్ మ్యారేజ్ కి కరెక్ట్ గా ఉంటది. సూపర్ పార్టీ అది. 4వ మ్యారేజ్ ఇంకో దాంతో. కొట్టమే, ఆ షకిల తలుచుకుంటున్నట్టుగా ఉంది. చాలు ఏంటే నన్ను ఇలా కొట్టి చంపేసి ఇంకోటితో లేచిపోతాం అనుకుంటున్నావా? మీ కాలు ఎలా? అది ఎందుకు అడుగుతావులేమ్మా, నాకు శని అనుకుంటాను, అందుకే కాలు.
ఎలా జరిగిందో చెప్పండి. ఏమొద్దు. ఏంటి వాడు ఫ్లాష్ బ్యాక్ అడుగుతున్నా? రా రా రా, నాకు తెలుసు, నేను చెప్తాను. ఓ దీపావళి సీజన్ లో నేనే వాడు కాలేజీ డిస్కౌంట్ ఇచ్చాను 50%. ఎలా జరిగిందో అడగవా? చెప్పండి. రే ఎడు చూస్తున్నావురా? ఏంటన్నా? ఆ? ఏంటి ఎడు చూస్తున్నావు? తీసుకొస్తానన్నా. నిన్నటి నుంచి పని చేసి కాళ్ళు ఒకటే నొప్పిగా ఉన్నాయిరా. కొడితే సర్దుకుంటా. త్వరగా రా. పట్టుకో. ఏంట్రా ఏంట్రా, ఈడికి 3 కాళ్ళు ఉన్నాయి. అవును కదా, ఏంటిది అన్యాయంగా ఉందా? ఈ ఏరియాలో నీకంటే గొప్పోళ్ళు లేడు, అవును. అటువంటిది నీకే 2 కాళ్ళు ఉన్నాయి. ఎవడో ఎదవా ఆడికి 3 కాళ్ళు ఏంటి? రేయ్, కింద పడు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆయన పైకి పంపే. అలాగా? త్వరగా కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇంటికి కానీ ఏమైందన్నా? ఎంత ఘోరం జరిగిందన్నా? రే అవి 3 కాళ్ళు కావరా, ఇద్దరివిరా. అదో పెద్ద కామెడీ సీన్లే. రా నువ్వు కూర్చో కూర్చో కూర్చో, నువ్వేం బాధపడకు. వెళ్దామా? బాగా టేస్ట్ గా ఉంది ఇది. ఆ రోజు నుంచి వాడు కుంటుడే. తప్పురా, నీ కాళ్ళు నరికేస్తా. నమస్కారం సార్. ఇదేంట్రా గుంపుగా వచ్చి ఒకటి మాత్రం నమస్కారం పెడతాడు? ఏంటి నేను ఒక్కనే సార్ వచ్చింది. ఏంటి మ్యాటర్? ఈ ఏరియాకి మీరే దాదా అని విన్నాను. ఎవరు చెప్పారు? అది ఇంత late గా? సారీ సార్. అది సరే, ఏంటి మ్యాటర్? ఒక చోటు అద్దెకి కావాలి సార్. దేనికి? అదేంటంటే ఒక ఇల్లీగల్ మ్యాటర్ కోసం. ఇల్లీగల్ అంటే అదే. ఈ రోజు ఇల్లీగల్ అంటే మనం ఇల్లీగల్ మీద ఇల్లీగల్ తీసుకుని కట్టినా కూడా ఒకవేళ దౌర్జన్యంగా ఫ్లోర్ వేసిన. అసలు ఇల్లీగల్ అంటే ఏంటి? ఇల్లీగల్ అంటే గవర్నమెంట్ కి తెలియకుండా చట్ట విరోధంగా చేసే పని. ఈ రోజు మార్కెట్ లో పేరుని వస్తువుల్ని డూప్లికేట్ చేసి అమ్మడమే. అది సింపుల్ గా ఇల్లీగల్ అని చెప్పడం వదిలేసి ఎందుకయ్యా డొంక తెలుడుగా ఇండైరెక్ట్ గా ఇల్లీగల్ అంటావు? అసలు నువ్వు ఎంత ఇస్తావు చెప్పు నాకు. 1000 రూపాయలు ఇస్తాను సార్. సంవత్సరానిగా? నెలకి. అలాగైతే నువ్వు వారానికి 1000 రూపాయలు ఇచ్చేయాలి. సరే సార్. ఈ ప్లేస్ ఓకేనా సార్ ఇది స్కూల్ సార్. మేమేంటి స్విమ్మింగ్ పూల్ అని చెప్పాము. కొబ్బరి బోడానికి డబ్బులు ఇచ్చిరా. ఆగండి, వెళ్ళకండి. బాబు, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వెవరు? వాచ్మెన్ వా? హెడ్ మాస్టర్. హెడ్ మాస్టరా? ఏ పిల్లలు హెడ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ చెప్పండి. హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ నేనేం చేశానంటే నీ స్కూల్ ని రోజు కూలికి ఈయనకి అద్దెకి ఇచ్చేశాను. వెనకాల ఈయన కూర్చొని ఇల్లీగల్ మ్యాటర్లు అన్ని చేసుకుంటారు. నువ్వేవో వరండాలో కూర్చొని పిల్లలకి పాఠాలు చెప్పుకోవాలి. 2 2 4 2 3 6 2 2 4 2 3. ఏంటి రౌడీజం చేస్తున్నావా? పోలీసులకు పట్టిస్తాను. పట్టించావంటే హెడ్ సెపరేట్ గా మాస్టర్ సెపరేట్ గా చేసేయాల్సిందే. సార్ ఆ మా చదువు పాడు చేయకండి సార్. రేయ్ నువ్వు చిన్నపిల్లాడురా, నేను చూడు గొప్పోడిని. చదవా గొప్పోడయ్యాను, నువ్వు నాలా గొప్పడు అవుతావు. పోరా పో. కొండ్రా 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 అంటాడు. కొండ్రా కొండ్రా. నువ్వు కడుపుతో ఉన్న విషయం మీ ఆయనకి చెప్పావా అమ్మా? లేదత్తయ్య. పిల్లలు చదువు పాడు చేసే మనిషి దగ్గర నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందని చెప్పడానికి నాకు అసహ్యంగా ఉంది. మీరొక ముక్క తినండి అత్తయ్య. వసే మా నాన్నకు ముద్దులు పెళ్ళామా? ఏంటి నువ్వు మామిడికాయ తింటున్నావు? మొగుడు ఆల్రెడీ చచ్చాడుగా. పార్టీ ఎవరు? ఓ ఆ ఇడ్లీ పిండిస్తాడు వాడా? దరిద్రుడా! ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. వీడెంతో పర్వాలేదమ్మా. వీడి నాన్నతో నేను ఎన్ని బాధలు పడ్డానో తెలుసా సింహముకి? ఏంటే బిడ్డను కన్నావా? చూపించు. ఏంటే పిల్లోడి పెదవులు 4 క్రాస్ గా లేవు? వేరే ఎవడైనా క్రాస్ చేశాడా? జోక్ చేశా.
వేసినట్టు దండ వేశానని చూస్తున్నావా? రాజకీయ లాభం కోసం ఆయన పార్టీకి చెందిన వాళ్లే ఆయన మీద కిరసనాయలు పోసి తగలపెట్టి చంపేశారు. చివరికి ఏమైందంటే మన పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన అన్న ఆత్మకి శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్న రాజసింహ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆయన కొడుకు నరసింహ ఇక్కడే మన మధ్యనే ఉన్నాడు. అన్న రాజసింహలాగే అతని కొడుకు కూడా మన పార్టీకి సేవ చేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. మీ ఆయన మా ఆయన ఎంతో గౌరవంగా బతికి చనిపోయాడు అనుకుంటున్నాడు. ఇదిగో వాడికి భోజనం తీసుకెళ్ళు. ఎంత కొట్టినా ఎక్కటం లేదు. ఎందుకు ఆ స్కూల్ పిల్లల చదువు పాడు చేసావు? 1000 రూపాయలు ఇస్తానన్నారు వారం వారం. అయితే 1000 రూపాయలు ఇస్తే నన్ను పంపించేస్తావా? ఏయ్, నన్నంత వెదవనాలనుకుంటున్నావు నువ్వు. 1000 రూపాయలు ఇస్తే పెళ్ళాన్ని పంపిస్తాననుకున్నావు నువ్వు. కనురెప్పలు చూడు, కలువు రేఖల్లా ఉన్నాయి. ఒక్కొక్క రేఖకు 100 రూపాయలు ఇస్తే ఎంత అయింది? 200 రూపాయలు అయింది. కళ్ళు చూడు, చేపల్లా ఉన్నాయి. 200 వేసుకో, ఎంత అయింది? ముక్కు చూడు, ముక్కు చికెన్ లాలీపాప్ లా ఉంది. దానికి మరో 200 వేసుకో. పెద్దాలు చూసావా? ఆవకాయలా ఉంది, దానికి 300 వేసుకో. మెడకు 200 వేసుకో. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ కిందకు వచ్చావంటే ఎంతో తెలుసు నీకు. 2000 కి పైనే వస్తుంది. టోటల్ గా చూసుకుంటే నువ్వు డిపార్ట్మెంట్ స్టోర్ లా ఉన్నావు. హోల్సేల్ గా ఎవరన్నా ముందుకు వస్తే 2000 ఇచ్చాడంటే పంపించేస్తాను అంతే. ఏంటమ్మా? నేను పువ్వులు బొట్టు పెట్టుకున్నా ఇక్కడ ముందు మొప్పలాగే ఉన్నాను. కడుపుతో ఉన్నదానివి అలా మాట్లాడకూడదమ్మా. అవునమ్మా, నువ్వు కడుపుతో ఉన్న సంగతి ఈ రోజైనా మీ ఆయనకి చెప్పు. లేదంటే ఎందుకే దాచావని దానికి కూడా పెడర్థాలు తీసి అసహ్యంగా తిడతాడు. అవునమ్మా. నువ్వింటికి వెళ్ళమ్మా, నేను చెప్తానులే. ఎవరికి తిది పెట్టాలి? ఒక యముడికి. ఎముడికే తిది పెడతారా? అందరూ పోయిన వాళ్లకు పిండం పెడతారు. నేను అక్కడ చావడానికి పెడుతున్నాను. పిండ దేవతాభ్యో నమః. ప్రథమ పిండం స్థాపయామి. పిండ పితృదేవతాభ్యో నమః. ఏమండి, ఎవరు చనిపోయారండి? నరసింహ నరసింహ చనిపోయాడంట. వసంతమ్మా, నీ కొడుకు శవాన్ని తీసుకొస్తున్నాడు. అయ్యో నరసింహ! నిజంగానే చచ్చిపోయాడు. అవును, పోస్ట్ మార్టం చేసి తీసుకొస్తున్నాం. దీనిలో సంతకం పెట్టు. బాలే అడిగావయ్యా. దారదులయ్యా. ఏమన్నా నువ్వు ప్రాణాలతో ఉండగా బాగున్నావని చెప్పకూడదా? ఇప్పుడు ఏం చేస్తావు? నేను బాగున్నాను, చాలా బాగున్నాను, నేను బాగున్నాను, నేను బాగున్నాను, చాలా బాగున్నాను, చాలా బాగున్నాను, నేను బాగున్నాను. నీ బతికిలా అయిపోయింది. విచారకండి, ప్యాంగుడు తలితే పురుగులు కూడా దగ్గరికి రావంటారు. నీ శవం దగ్గర కూడా పురుగులు రాకూడదని రాజ్యాలు. నా ఉసురు తగిలేరా నువ్వు ఇలా చచ్చావు? కరెక్ట్. నాలాంటి ఆడపిల్లని ఎంతమంది ఉసురు పోసుకున్నావు? 16 రోజులు కార్యం వరకే కదరా, 16 సంవత్సరాలు చెప్పుతో కొట్టా కూడా నా కోపం తీయదురా. దేవుడు నీకు మంచి శిక్ష వేశాడు.
పడిపోను ఏదో చచ్చినోడా మా పేనా తీసి ఏమైందో చూసావన్నయ్య ఎన్నాళ్ళకి ఊరు చచ్చినోడు ఈడు చేసిన ఘనకార్యాలకి ప్రతి నెల 1000 రూపాయలు ఇచ్చేవాడిని. ఇప్పుడు ఈ కర్మకాండ కూడా నేనే ఇస్తాను. అవునే ఈ రోజే మాకు దీపావళి. జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? నీకు ఓపిక ఉండాలి కదా, వచ్చి టీయేనే తాగు. నేను చేస్తే ఎంత మర్యాద ఇస్తారోనని చెక్ చేసి చూద్దాం అనుకుంటే ఊరంతా పండుగ చేసుకుంటున్నారే. నన్ను చూస్తేనే భయంతో వచ్చపోసుకునే జనం అంతా నా మీద చెప్పులు విసురుతున్నారే. నా తల్లి కళ్ళలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి, కానీ నా పెళ్ళం కళ్ళలో అటువంటిది ఏమి కనబట్టలేదే. ఉండవే, ఊదేస్తానే నీకు. చాక్లెట్స్ తీసుకోండి, ఇది కూడా తీసుకోండి. అక్క నువ్వు కూడా ఈ రోజు మా అందరికి దీపావళి. అమ్మా, ఎడవటానికైనా నీకు శక్తి కావాలి కదా, రామ్మా రా. తాగమ్మా. ఏవే, నీ కన్న కొడుకు డెడ్ బాడీగా ఉంటే సింగిల్ టీ హ్యాపీగా తాగుతున్నావా? జనాల కింద టీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావా? అందరూ టీ తాగుతున్నారా? తాగేసి గ్లాసులు కింద పెట్టండి, అప్పుడు పెడతారు మీకు స్పాట్. నేను చచ్చిపోతే నా మీద ప్యాడ్ చుట్టారా, చెప్పులు చుట్టారా? నేను మళ్ళీ చేస్తానో చూడండి. నన్ను నరికి పోగులు పెట్టినా పర్వాలేదు, నేను మాత్రం ఒక విషయం చెప్తాను. నీలాగా బతికేవాడి జీవితం ఇలాగే ఉంటుంది. తెలుసో తెలియకో ఇన్నాళ్ళు ఈ పనులు చేస్తూ వచ్చావు. ఇకనైనా మంచివాడిగా బ్రతకడానికి ప్రయత్నించు. నేను నీతో వస్తాను. సరేలేరా, పద వెళ్దాం. ఈడు పెద్ద వస్తాదులాగా పీకుతా ఉన్నాడు, కానీ ఈడికి తెలియకుండా ఈ పిల్లం ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందంటే స్టడీ
అబార్షన్ చేయించుకున్నావా? అబార్షన్ చేయించుకున్నావా? చేయించుకున్నావే? చేయించుకున్నావే? కొట్టురా, బాగా కొట్టు. అది చేసిన పనికి దాన్ని కొట్టి చంపాయి. అడుగు అడుగు, బాగా అడుగు. గరగారు చేసుకొచ్చింది ఇది. అడుగు దీన్ని. అవునే, నువ్వు అభాషణ చేయించుకుని తప్పు. నేను అభాషణ చేయించుకొని ఉండాల్సింది. నువ్వు కడుపులో ఉన్నప్పుడే నిన్ను చంపేస్తుంటే ఈ ఊరే ప్రశాంతంగా ఉండేదిరా. ఏంటి? అవునురా, నీ నాన్న కూడా కొంచెం విషయం ఇచ్చి చంపేస్తుంటే నేను ప్రశాంతంగా ఉండేదాన్ని. ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఛే! పోరా, ఎక్కడికైనా వెళ్ళి చాపు. వీడు అందరినీ ఇక్కడికి పంపుతాడే తప్ప వీడు ఎప్పట్లో ఇక్కడికి రాడనే ధైర్యంతోనే కదా ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. అయ్యో, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చెయ్యాలి? మంచోడుగా ఉండడం అంటే ఏమిట్రా? ఏమయ్యా, చెడ్డవాళ్ళందరికీ కూడా మంచేదో చెడేదో తెలుస్తుంది. నీకు మంచి అనేది ఏమిటో తెలీదా? తెలీదురా, తెలీదు. అంతా ఈ బారంబొక్కు వల్లే. అంతా ఈ బారంబొక్కు చేసిందే. నా చేతికి చిక్కాడంటే నరికి పోగులు పెట్టేస్తా. ఎవరయ్యా ఇతను? మా నాన్నరా, నాన్న. ఏలు పెట్టాల్సిన వయసులో ఏలులో పొగేట్రా అని చెప్పి తీసేసి బీడీ పెట్టాడు రా. బీడీ పెట్టాడు, బీడీ. చదివి ఏం పీకుతావురా? ఇదిగా దమ్ముగొడ్డు. ఏమయ్యా, ఎందుకయ్యా పిల్లాన్ని చెడగొడతావు? నోరు మీవే, లేదా నీ నోట్లో పెట్టేస్తాను. ఇదిగోరా, తీసుకోరా తమ్మే. దమ్మేరా. అయ్యో, వద్దంటున్నాను కదయ్యా. నువ్వు రవ్వే, నువ్వు కొట్టరా. ఈయన చెడిల్ని కాకుండా పిల్లాన్ని కూడా చెడగొడుతున్నాడు. బాగా వదిలే. ఇస్త్రీ చేస్తున్నాడు కదా, నైస్కి వెళ్ళాడు. వెనకాల పెట్టా. వెళ్ళా వెళ్ళా. గోక్కున్న చాలు గాని ఇస్త్రీ చేయరా. నా కొడుక ఓదరా, జుమ్ముని బాగా ఊదే. అది అలాగే. ఆయనకు ఎదురుగా నవ్వుతూ వచ్చాడు అనుకో, ఇక అంతే. ఆడ మొక్క మీద పిడిగుద్దులు కురిపించి ఆడిని ఒక లెవెల్ చేస్తే గానీ మా నాన్నకి నాకు సంతోషం ఉండదు. ఆ సంతోషం ఆడ మగుని అయిపోతుంది కోతిలాగా. ఇలా బయట వెళ్తేనే కాదు, మా అమ్మను కూడా మేము ఇద్దరు కలిసి ఇలాగే టార్చర్ చేసేవాడు. ఇలా బాదుకునేది. అంత బాదుకున్నా మా పని మాది. మేమే ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. మాకు జాలి సడన్ గా యాక్సిడెంట్ చేసి ఉన్నట్టుగా పోయాడే. నరసింహ, నరసింహ, అయ్యో నరసింహ, అయ్యో, నా బిడ్డను నన్ను ఏం చేసిపోయాడే. లేక లేక పుట్టిన బిడ్డను వదిలిపెట్టిపోయాడే. అయ్యో అయ్యో నరసింహ. ఇంతమంది దేవుళ్ళకి రోజు పూజలు చేశానే, ఒక్క దేవుడు కూడా నా బిడ్డను కాపాడలేకపోయాడు. ఇంకెందుకు దేవుడు? అయ్యో, నా బిడ్డ వెళ్ళిపోయాడే. ఏమైందయ్యా? అసలు నా బిడ్డకి ఏమైందో చెప్పు. ఏం కాలేదే, దారిలో బేకరీలో జామ్ బాటిల్ కొన్నాను కదా, అది అడిగి ఇలా పూసేశాను అంతే రే. లేరా లేరా, మీ అమ్మ నిజమైన రక్తం అనుకుందిరా రే. చూడు, ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నావు? నవ్వేటప్పుడు కన్నా నువ్వు ఏడ్చేటప్పుడు అందంగా వాడికి రెండే నా కొడుకు ఏడు గట్టిగా ఏడు. అలా పెంచాడు ఈ పోరంబోకు నన్ను. నిన్నటి వరకు నాకు అదంతా తప్పుగా అనిపించలేదు, జాలీగానే ఉంది. కానీ ఈ రోజు అందరూ టపాసులు కాలుస్తున్నారు, చెప్పులతో కొట్టడం చూస్తే నేను తట్టుకోలేకపోయాను. ఏడుపు వస్తుంది. నేను పుట్టినప్పుడు ఆడలేదు తెలుసా, కానీ ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఎప్పుడు మా అమ్మ ఇంత మాట అనలేదు. ఈ రోజు అన్నది నువ్వు ఎక్కడికైనా పోయి చావు అని. ఇప్పుడు ఒకవేళ చచ్చాననుకో, మళ్ళీ నా గతి అంతే అంటావా? ఇంతగా అవమానపడి చావడం అన్నది నాకు అసలు నచ్చలేదు. కానీ అందుకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమంటావు? నువ్వు మంచోడుగా మారాలి అంతే కదా. నాలాంటి చాలా మంది చితపడేసి హాస్పిటల్ బాల్ చేసావు.
వాళ్ళందరికీ హెల్ప్ చెయ్యి, అలా స్టార్ట్ చెయ్యి.